చిక్కటి పరిస్థితి అని చెప్పాడు. రేపటి నుండి నాకు అన్ని మంచి రోజులు వస్తాయని. చూడాలి వాడు జోసి ఎంతవరకు కరెక్ట్ అవుతుందా. చూద్దాం. మాస్టారు, దరిదాపులో పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఏమైనా ఉందా? బూత్ అనేది సెక్షన్ లేదు కానీ ఇంతకు మ్యాటర్ రా. అర్జెంట్ గా లోకల్ కాల్ చేసుకోవాలి. లోకల్ కాలే కదా, నా సెల్ ఫోన్ చేసుకో. కాకపోతే కండిషన్, ఈ లెక్కపోతే నిమిషానికి 10 రూపాయలు చార్జ్ చేస్తాడు. వేదవది డబ్బులే ఉంది, తీసుకోండి. అదే ఎందుకు మాట్లాడుకో. ఇరటాలు రోజు 10 మంది దొరికినా బాగున్నా. హలో వాసిం భాయ్, ఆప్ కిధర్ హై? ఎవరా నువ్వు? ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. నన్ను దేవుడు కాపాడటం ఏంటి? కానిస్టేబుల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి ఈ నంబర్ ఎవరిదో వాడి అడ్రస్ ఏంటో కనుక్కురా. ఆ గాడిద కొడుకు సంగతి ఏంటో చూద్దాం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, కీల కట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఎరా వినిపిస్తుందా? సౌండ్ పెంచరా. ఏంటి సౌండ్ పెంచమంటావా? అయితే ఓకే. ఇచ్చాపురం, కీల కట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే కళ్ళు కనపడలేదా? కళ్ళు నా కోపం తెప్పించద్దు. బూతుల మీద బూతులు వచ్చేస్తాయి. నా ఫ్రెండ్ ఏకలింగానికి సెల్ ఫోన్ లో పాటలు వినిపిస్తున్నాను. నేను తప్ప? వినిపిస్తే వినిపించుకోండి, నేను పూజ చేసుకుంటున్నా. కొంచెం సౌండ్ తగ్గించి పెడితే చాలు. ఇలా తగలాడే. అంటే ఊగే జనం, అంటే ఎత్తు పళ్ళు, కాలమేస్తే వాలుతారు కుర్రా పిల్ల. అబ్బబ్బా, మీకు దండం పెడతా, కొంచెం సౌండ్ తగ్గించి పెట్టండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం ఉంటాను, నా తోచినట్టు చేస్తానే. ఐఎమ్ ది బాస్. నువ్వెవరితో ఈ లక్ష్మీపతిని కంట్రోల్ చేయడానికి కాదు, నువ్వెవరితో అడుగుతున్నాను నేను. నీకు 7 గంటల 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ పెద్ద బిడ్డ సొంతని పుట్టింటి తప్పే, లేదా నాలో ఖడ్గములు కానీ చూస్తావు. పాపారా దరిద్రుడా. ఇలా కనిచిందేటి? చూడమ్మా, ఇక్కడ లక్కీపతి అంటే ఎవరు? ఆ కొంపలో పడి చచ్చాడు చూడండి. చచ్చాడా? పదండ్రా. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి. లక్కీపతి అంటే నువ్వేనా? యా, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? నీ సెల్ నంబర్ 9440032221. యా, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే చెప్పండి, నేను రింగ్ ఇస్తాను. అందులో నా నెంబర్ వస్తుంది, మీ డౌట్ క్లియర్ అయిపోద్ది. అక్కర్లేదు గాని నీతో పని ఉంది, ఒకసారి స్టేషన్కి రా. వారంట్ ఉందా? లేదు, పిస్టల్ ఉంది. అయితే పదా రా. దానికి క్వశ్చన్ ఎందుకు? మిస్టర్ జస్టిస్, ఈ బక్కోడ్ని మర్యాద. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ తో చాలా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. కూర్చో. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అంచేత వీడికి ఐపీసీలో ఏదో ఒక సెక్షన్ ప్రకారం మీకు ఇష్టం వచ్చిన శిక్ష విధించండి మీ లార్డ్. పవిత్ర భారతదేశంలో పుట్టి టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్న లక్కీపతి అనే వీడికి, సారీ, ఈ ముద్దాయికి ఓ 7-8 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఆయన మాటలేం పట్టించుకోకండి, మనం సుప్రీం కోర్టుకి వెళ్దాం. జడ్జి గారు, ఈ మాటలు అసలు పట్టించుకోవద్దు. అసలు ఏం జరిగిందంటే, కానిస్టేబుల్ వీడిని తీసుకెళ్ళి. నేను బస్ స్టాప్ లో నిలబడి ఉన్నానండి. నేను ఒప్పుకోను. ఇది అన్యాయం, ఇది అక్రమం. నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. అయితే ఓకే బాబాయ్, బాగా కలిసిపోయినట్టున్నావు. ముందు కొన్ని నీళ్ళు తాగా. ఇది కూడా దాంట్లో పెట్టేసి. నువ్వేంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదక్క. డల్ గా ఉన్నావేంటి? నువ్వు వైజాగ్ లో ఉంటుంటే నాకే కష్టం వచ్చినా నీకు చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు సింగపూర్ వెళ్ళిపోతుంటే బాధగా ఉందక్క. ఆహా, నువ్వైతే నీ మొగుడుతో హాయిగా ఉండొచ్చు, నేను మాత్రం మా శ్రీవారిని వదిలేసి ఇక్కడ ఉండిపోవాలా? అయినా నీకు ఇక్కడ కష్టాలే ఉంటాయిరా. గొప్పింటి కోడలు అయ్యావు, అపురూపంగా చూసుకునే దేవుళ్లాంటి భర్త దొరికాడు. ఇక లేని పని ఆలోచిస్తూ కూర్చోకుండా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో. రా. నిలవేణి, నిలవేణి. ఎవరు మీరు? నన్నే గుర్తుపట్టలేదా? లేదండి, ఎవరు మీరు? పెద్దాపురం గుత్తి గురునాథ కాలేజు తెలుగు లెక్చరరు
షేకు చిన్న మౌలానా జేబుల బెల్లం డైలీ నువ్వు కిట్టు కదూ అమ్మయ్య గుర్తుపట్టావు అనమాట. చిన్నప్పుడు చింపిరి జుట్టుతో పొట్టిగా నల్లగా ఉండేవాడు కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా నువ్వేంటి ఇక్కడ? నా విషయం వదిలే, నువ్వేంటి ఇంట్లో? ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇదే మా ఇల్లు. బయట నిలబెట్టి డైలాగ్ లేదా లోపల తీసుకుని కాఫీ నీళ్ళు ఏమనిస్తావా? ఓ సారీ, లోపలికి వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళమని నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? ఇంట్లో పాలు లేవు. ఇంట్లో పాలు లేవు లేకుంటూ ఛీ, పొట్టి కిట్టు, నువ్వు నీ చిలిపి జోకులును. చిన్నప్పుడు నన్ను బాగా లెట్టి కొట్టేది, నేనే పట్టించుకునేవాడిని కాదు. ఎవరు మీరు? ఏం కావాలి? నేను చిన్నప్పుడు పెద్దాపురంలో నీలవేణి క్లాస్ పెట్టినండి. అయితే బయట ఉన్నారేంటి? లోపల రండి. వద్దండి, ఎల్లుండి వస్తా. గురుజీ గుర్తుపట్టావా సార్ని? కొట్టుకుని వచ్చి తిట్టావు కదా, ఆ సారే. కొట్టాడు కాలు మీద. అయ్యయ్యో, అదేంటి కిట్టు, కాఫీ తాక్కుండానే వెళ్ళిపోతున్నారు? ఇందాకే మీ ఆయన మా ఇద్దరికి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చారు. చెడి గురుజీ. ఏం జరిగింది? ఏం తెలియనట్టు నాటకాలు ఆడద్దు. పెళ్లికి ముందు ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటండి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే